తిరుపతి జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం సమగ్ర చర్యలు చేపడుతోందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఏర్పేడు వ్యాసాశ్రమ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు అభివృద్ధి, నిర్వహణ, విద్యా కార్యక్రమాల పునరుద్ధరణ, ఆశ్రమ ఆస్తుల పరిరక్షణ, పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేయడం తదితర అంశాలపై ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, పీఠాధిపతులు, పూర్వ విద్యార్థులు, ఆశ్రమంతో అనుబంధం ఉన్న స్వామీజీలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గతంలో విద్య, ఆధ్యాత్మికత, సంస్కారం, సేవా కార్యక్రమాల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యాసాశ్రమం కాలక్రమేణా ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు కొనసాగించలేకపోవడం బాధాకరమన్నారు. వ్యాసాశ్రమంతో అనుబంధం కలిగి అక్కడ విద్యను అభ్యసించి ప్రస్తుతం వివిధ పీఠాలకు పీఠాధిపతులుగా ఉన్న స్వామీజీల అనుభవాలు, సూచనలు ఎంతో విలువైనవని కలెక్టర్ పేర్కొన్నారు. వ్యాసాశ్రమాన్ని ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుని నిర్వహించాలనే ఉద్దేశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సంవత్సరాల పైబడిన చరిత్ర గల వ్యాసాశ్రమం శ్రీ మలయాళ స్వామి వారు దీన్ని స్థాపించడం జరిగింది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో విద్యను బోధించడం కానీ మిగతా ఆశ్రమాన్ని నడిపించడంలో ప్రస్తుతం ఉన్నటువంటి పీఠాధిపతులు శ్రీ పరిపూర్ణానంద స్వామి మరియు ఇద్దరు ట్రస్ట్ మెంబర్లు సరిగా చేయటం లేదని గడిచిన 3-4 వారాల నుంచి మనకి అక్కడ చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులు, సాధువులు, దాతలు అందరూ కూడా కలిసికట్టుగా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. వాళ్ళు నివేదించిన తర్వాత కూడా మనం స్థానికంగా ఎండోమెంట్ వాళ్ళు, రెవెన్యూ, పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ఎంక్వైరీ చేసి ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం అందరం కలిసి కూర్చొని ఎట్లా అయితే దీనికి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక ముందడుగు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు అందరినీ పిలవడం జరిగింది.